దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి నేను వచ్చాను. ప్రభు ఇచ్చిన స్థలంలోనికి వచ్చాను. మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది ప్రారంభించాలి. దేవుని కృపను బట్టి ఇక్కడ క్రీస్తు ఆశ్రయము నిర్మాణం జరగాలి. ఇవన్నీ బాగు చేస్తున్నాము. ప్రస్తుతానికి పక్కన వాళ్ళు మట్టి తోలించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఆఫ్ చేయవలసి వచ్చింది. కానీ దేవుడి పని ఆగదు. చూడండి, ఇంకొంది 102 గజాలు. ఇక్కడ క్రీస్తు ఆశ్రయము నిర్మాణం జరగటానికి మీ వంతు సహకారం అందించండి. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ లేకుండా చక్కగా జరగటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. క్రీస్తు ఆశ్రయముకు మన న్యూజిలిం ఇక్కడ ఎబ్రాన్షులు చిత్రపటాలతో ఇక్కడ ఫొటోస్ పెట్టడానికును ఆరాధనలు జరగటానికును ఇచ్చిన గొప్ప అవకాశం. అయితే ఇవన్నీ కొట్టేయాలి. ఇవన్నీ ఇలాగా అటు చెట్లు మొత్తం అన్నీ తీసేసి ముగ్గు వేసి ఇవన్నీ చేయాలి. ఈ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం. సహకారం సంధించండి. ఎబ్రీలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒక మాట, పరిశుద్ధులకు మీరు సహకారాలు చేస్తున్నారు కాబట్టి మీరు చేసిన ఉపకారాలు మర్చడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మర్చిపోడు అంటండి, అన్యాయస్తుడు కాడు అంటండి. ఆయన చేసిన పరిశుద్ధులు ఉపకారాలకు ఆయన ప్రతిఫలము ఇచ్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అలాగే గళితీలు 6వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటే కోయను. తన శరీరాలను ఇచ్చిన బట్టి ఇత్తువాడు క్షేమైన పంట కోయను, ఆత్మను బట్టి ఇత్తువాడు నిత్యజీవమైన పంట కోస్తాడని ఆయన చలవిచ్చాడు. ఆత్మను గురించి ఇత్తే వాళ్ళగా ఉండే కృపా దేవుడు మీకు కలగజేయను గాక. ఆమేన్. అయితే మీరు సంధించండి, సహకారులుగా ఉండండి. సహకారులుగా ఉంటే ఈ పని త్వరగా అవటానికి దేవుడు కృప చూపుతారు. అడిగిడి బడును మెతుకు దొరుకును అన్నాను. నరులను ఆశించే బదులు యెహోవాను ఆశించటం మేలు అని. అయితే అపోస్తలులు పౌలు గారు అందరూ ఏం చేశారంటే, సంఘస్థుల్ని అంటే మన క్రీస్తు సైనికుల్ని అడగటం మొదలుపెట్టారు. అలాగే ఎవరైనా సపోర్టు ఉంటేనే కదా ఏ పనులైనా చేసేది. దేవుడు ఇస్తాడంటే, దేవుడు ఎలా ఇస్తాడంటే విశ్వాసుల ద్వారాగానే ఇస్తాడు, కుటుంబీకుల ద్వారాగానే ఇస్తాడు. దేవుడు స్వయంగా వచ్చి, ఇదిగో నాయన నువ్వు మందిరం కట్టుకో, ఆరాధన మందిరం, నీకు డబ్బులు లేవు కదా అని ఆయన ప్రేరేపిస్తాడనమాట. కుటుంబీకులను ప్రేరేపించి ఇస్తాడనమాట. అది మెయిన్ రోడ్డు. మీకు అన్నీ చూస్తున్నారు. ఇలా మట్టి తొలించుకుంటున్నారు, పక్కన సైట్లు పూడ్చుకుంటున్నారు. ఇక్కడ త్వరగా నిర్మించుకోవటానికి మీరు సంధించండి. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ జరిగితే ఆటంకం రాదు. అందరికీ ఇది షేర్ చేయండి. అలాగే దేవుని కృపను బట్టి ప్రభాకరరావు గారికి నా హృదయపూర్వకమైన వందనములు. వారి టీము, వారు ఉన్న గ్రూపుల వాళ్ళకి నా హృదయపూర్వకమైన వందనములు. ప్రభాకర్ గారు వందనాలండి. బాగున్నారా? మీ కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు అందరూ బాగున్నారా? వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగున్నారండి. నేను డైలీ ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే మీరు చేసే ఉపకారాలు, సహకారం, క్రీస్తు కొరకు మీరు ఇచ్చిన ప్రతి వస్తువు ఆయన నామములో ఆశీర్వదింపబడుతున్న
గొప్ప అవకాశం. ఈ ఇంత గొప్ప భాగ్యం ఆయన మనకిచ్చాడు, సద్వినియోగం చేసుకుంటకు మనసుకు ప్రేరేపించినది హృదయపూర్వకమైన కానుక. అందరికీ వందనాలండి. ప్రార్థనలో పెట్టండి. అందరిని నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. వందనాలండి.